అహ్మదాబాద్ విమాన ప్రమాదం న్యూస్ నుండి జనాలు ఇంకా బయటికి రాకముందే అక్కడి 300 దేహాలకి అంత్య సంస్కారాలు పూర్తి చేయకముందే ఇప్పుడు మరో ఘటన యావత్ భారతదేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్కి వెళ్తుండగా గుప్తకాశీ సమీపంలో గౌరీకుండ్ అడవుల్లో హెలికాప్టర్ కుప్పకూలిపోయి 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా ఈ నెలలో కేదార్నాథ్కి వెళ్లి యాక్సిడెంట్ అయిన 5వ హెలికాప్టర్ అవ్వడం చాలా బాధాకరం. ఇక వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని పానీలో రాజ్ కుమార్ బైస్వాల్ అనే అతను తన భార్య శ్రద్ధతో మాట్లాడుతూ తనకి బిజినెస్ లో అన్ని బాగానే సాగుతున్నాయని, మనం కేదార్నాథ్కి వెళ్లి దేవుణ్ణి దర్శించుకుందామని చెప్పి తమతో పాటు 6 ఏళ్ల కొడుకు 2 ఏళ్ల కూతుర్ని కూడా తీసుకెళ్దామని చెప్పగా అందుకు తన భార్య కూడా ఆనందంగా ఒప్పుకుంది. కానీ వారి 6 ఏళ్ల అబ్బాయి మాత్రం కేదార్నాథ్కి రానని ఏడవడం మొదలెట్టాడు. ఇక అలా భార్యాభర్తలిద్దరూ 3 రోజుల్లో వెళ్లేసొద్దామని అబ్బాయిని కన్విన్స్ చేసేందుకు ఎంత ట్రై చేసినా తను మాత్రం రానని మొండికేయడంతో రాజ్ కుమార్ తన కొడుకుని తల్లిదండ్రుల దగ్గర వదిలేసి జూన్ 13న తన భార్య కూతురుతో కలిసి కేదార్నాథ్కి బయలుదేరగా అక్కడే 2 రోజులు తిరుగుతూ దేవుడి దర్శనం చేసుకుని గుప్తకాశీ గంగోత్రికి కూడా వెళ్లాలని ప్లాన్ చేశారు. ఇక అలా కారులో గాని బస్లో గాని వెళితే చాలా టైం పడుతుందని, కేదార్నాథ్ నుండి అక్కడికి హెలికాప్టర్ సర్వీస్ కూడా ఉండడంతో హెలికాప్టర్లో వెళ్లాలని ఆర్యన్ ఏవియేషన్ అనే ట్రావెల్ ఏజెన్సీ దగ్గరికి వెళ్లి వాటి ప్రైజెస్ గురించి ఎంక్వైరీ చేయగా అందుకు వారు ఉదయాన్నే అయితే ఒక్కరికి 5,000 అని, రౌండ్ ట్రిప్ కి 10,000 అవుతుందని, మార్నింగ్ 9 గంటల తర్వాత అయితే ఒక్కరికి 9,000 అని, రౌండ్ ట్రిప్ కి వెళ్తే 18,000 అనగా రాజ్ కుమార్ ఎర్లీ మార్నింగే వెళ్దామని చెప్పి 2.5 టికెట్స్ ని తీసుకొని జూన్ 15కి తమ జర్నీని ఫిక్స్ చేసుకున్నారు.